టాటా ఐపీఎల్ ఇనాగ్రల్ ఛాంపియన్స్ అయిన రాజస్థాన్ రాయల్స్ 2008 తర్వాత మళ్ళా కప్పు కొట్టిందే లేదు. అయితే 2026 టాటా ఐపీఎల్ మినీ ఆక్షన్‌కి ముందు వీళ్ళు కొన్ని ట్రేడ్స్ చేశారనే చెప్పొచ్చు. ఈ చేసిన ట్రేడ్స్‌లో చూస్తే ఐపీఎల్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ సంజు శాంసన్‌ని సీఎస్‌కేకి ఇచ్చేసి సీఎస్‌కే నుండి రవీంద్ర జడేజా అండ్ శామ్ కర్న్‌ని తెచ్చుకున్నారు. ఇంకొక ట్రేడ్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి డాన్వన్ ఫెరాని తెచ్చుకుని ఢిల్లీకి నిదేశానాన్ని ఇచ్చేశారు. ఆక్షన్‌లో రాజస్థాన్‌కి పెద్ద పనేమీ లేదు. వాళ్ళకి మెయిన్‌గా తీసుకోవాల్సింది ఒక స్పిన్నర్. ఆ బాక్స్‌ని టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఆక్షన్‌లో రాజస్థాన్ తీసుకున్న పిక్స్ యొక్క టీ20 స్టాట్స్ చూద్దాం ఇప్పుడు. రవి బిష్నాయ్ ఈ రాజస్థానీ స్పిన్నర్‌ని 7.2 క్రోర్స్‌కి తీసుకున్నారు. ఇతను ఆడిన 131 మ్యాచెస్‌లో 153 వికెట్స్ తీశాడు. ఎకానమీ 7.69, యావరేజ్ 24.3, స్ట్రైక్ రేట్ 19, బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 4 for 13గా ఉంది. యాడమ్ మిల్నే ఈ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్‌ని 2.4 క్రోర్స్‌కి తీసుకున్నారు. ఇతను ఆడిన 177 మ్యాచెస్‌లో 213 వికెట్స్ తీశాడు. ఎకానమీ 7.91, యావరేజ్ 22.8, స్ట్రైక్ రేట్ 17.3, బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 5 for 11గా ఉంది. రవి సింగ్ ఈ ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్‌ని 95 lakhsకి తీసుకున్నారు. ఇతను ఆడిన 19 మ్యాచెస్‌లో 503 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 171.11గా ఉంది. యావరేజ్ 45.48, 3 50లు ఉన్నాయి. హై స్కోర్ 68. సుశాంత్ మిశ్రా ఈ జార్ఖండ్ పేసర్‌ని 90 lakhsకి తీసుకున్నారు. ఇతను ఆడిన 15 మ్యాచెస్‌లో 29 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9.15, స్ట్రైక్ రేట్ 12, బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 4 for 28గా ఉంది. కుల్దీప్ సేన్ ఈ మధ్యప్రదేశ్ పేసర్‌ని 75 lakhsకి తీసుకున్నారు. ఇతనికి ఒక హోమ్ కమింగ్ లాగా చెప్పొచ్చు. మ్యాచెస్ 39, వికెట్స్ 38, ఎకానమీ 9.35, స్ట్రైక్ రేట్ 23, బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 5 for 27గా ఉంది. విఘ్నేష్ పుతూర్ ఈ కేరళ స్పిన్నర్‌ని బేస్ ప్రైస్ 30 lakhsకి తీసుకున్నారు. ఇతను ఆడిన 11 మ్యాచెస్‌లో 15 వికెట్స్ తీశాడు. ఎకానమీ 8.69, స్ట్రైక్ రేట్ 13, బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 3 for 32గా ఉంది. అమన్ రావ్ ఈ హైదరాబాదీ బ్యాటర్‌ని బేస్ ప్రైస్ 30 lakhsకి తీసుకున్నారు. మ్యాచెస్ 11, రన్స్ 301, స్ట్రైక్ రేట్ 161.58, యావరేజ్ 46.5, 50s 2, హై స్కోర్ 67గా ఉంది. బిజేష్ శర్మ ఈ బెంగాలీ పేసర్‌ని బేస్ ప్రైస్ 30 లక్షలకు తీసుకున్నారు. ఈ ప్లేయర్‌కి పెద్దగా టీ20 ఎక్స్‌పోజర్ ఏమీ జరగలేదు. కేవలం వాళ్ళ స్టేట్ లీగ్ మాత్రమే ఆడాడు ఒకసారి. మ్యాచెస్ 6, వికెట్స్ 10, ఎకానమీ 7.73, స్ట్రైక్ రేట్ 12, బెస్ట్ బౌలింగ్ ఇన్ ఏ మ్యాచ్ 3 for 32గా ఉంది. ఎస్ రాజ్ పుంజా ఈ ఆల్రౌండర్‌ని 30 lakhsకి తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు టీ20యే ఆడలేదు ఈ ప్లేయర్. రాజస్థాన్ యొక్క ఫుల్ స్క్వాడ్ చూస్తే ముందుగా బ్యాటర్స్ ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, షిమ్రాన్ హెట్మైర్, అమన్ రావ్, శివం దూబే. వికెట్ కీపర్స్ ధ్రువ్ జురెల్, లాండీ ప్రిటోరియస్, రవి సింగ్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, శామ్ కరన్, డాన్వన్ ఫెరారియా, యష్ రాజ్ పుంజా. బౌలర్స్ యాడమ్ మిల్నే, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ సేన్, బ్రిజేష్ శర్మ, క్వీనా మపాకా, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, సుశాంత్ మిశ్రా, తుషార్ దేశ్ పాండే, యుధ్వీర్ చరక్. స్పిన్నర్స్ రవి బిష్నాయ్, విఘ్నేష్ పుతూర్. ఈ స్క్వాడ్‌తో రాజస్థాన్ మళ్ళా కప్ కొడుతుందో లేదో కమెంట్ చేయండి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మనం ఐపీఎల్‌కి ముందు ఒక వీడియో చేసుకుందాం. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.